ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆదికేశవ్ గారు సరికంతా ఎక్కించేసినట్టే అండి. ఏమిక్కిచ్చారండి? అక్కడ బస్తా మర్చిపోయారు చూడండి. సరే సహస్ర, నేను సిటీకి వచ్చాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. నాకు ఒక చిన్న పని ఉంది. ఏం పని పిన్ని? ఒక ముఖ్యమైన పనుండి రామచంద్రపురం వచ్చాను. నీకొచ్చాక చెప్తాను. ఉంటాను. అయ్యో, ₹100 కదండి మీరు నాకు ఇచ్చింది. దానికోసమే మళ్ళీ అడగడానికి వచ్చారా ఏంటి? నేను ఆ 100 కోసం రాలేదు. అమ్మయ్యా, 100 లాభం. డబ్బుల కోసం నువ్వేమైనా చేస్తావా? ఏవైనా చేస్తాను మేడం, నాకు డబ్బులే ముఖ్యం. ఇవి ఉంచు. ఇంత డబ్బు ఇస్తున్నారు. చెప్పండి మేడం, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. చావడం తప్పించి మీకోసం ఏదైనా చేస్తాను. ఆ లోడ్ సరుకు తీసుకుని అలా చెయ్యాలి. అలాగే మేడం. నేను చెప్పినట్టు చేస్తే పని అయిపోయాక నీకింకా ఎక్కువ డబ్బులిస్తాను. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. సరే. ఇంతకీ డ్రైవర్ ఏడి? అదిగోండి. రాజు, రాజు. అయ్యా పోతున్నాను. అయ్యా ఏంటయ్యా? సరుకు జాగ్రత్తగా నీకిచ్చిన అడ్రస్లో అప్పగించాలి. అలాగేనయ్యా. మరి కిరాయి? ఓ, ఆగండి ఆదికేశవ్ గారు. రే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి సరుకు దించిరా, అప్పుడు కిరాయి ఇస్తాం. అలాగెలా కుదురుతుంది? ముందే కిరాయి డబ్బులు ఇస్తే వాడు తాగడానికి వెళ్తాడు ఆదికేశవ్ గారు. చూడు, సరుకు జాగ్రత్తగా దింపొస్తే చెప్పిన కిరాయి మీద ఎక్కువే ఇస్తాను. వెళ్ళిరా. అలాగేనయ్యా. పదండి, అక్కడ మిగతావి ప్యాకింగ్ చేయాలి. అట్టగనండి అయ్యా. పదండి. పదండి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? సుభాష్ని ఎవరు కొట్టి దాచిపెట్టారు? సుభాష్ ఎక్కడున్నాడు? ఏమయ్యా, ఆ, అమ్మాయి ఏది? ఆ అమ్మాయి ఇందాకేదో ఫోన్ వచ్చి అలా వెళ్ళిందే. అయ్యో, అవునా? చాలా రోజుల తర్వాత మనకింత పని రావడం చాలా ఆనందంగా ఉందండి. అవును, అసలు ఇంత మొత్తం పని ఒప్పుకున్నప్పుడు మనం చేస్తామా అనే అనుమానంతో పని ఒప్పుకున్నాను. కానీ మీ అందరి సహకారంతోనే ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేసేసాం. చాలా రోజుల నుంచి చేతి నిండా పని లేక చాలా ఇబ్బంది పడ్డామయ్యా. మీ చొరవతోనే ఇంత పెద్ద పని చేయగలిగాం. పోన్లేండ్రా, ఈ పనితో మీ అందరికీ అవసరాలు తీరతాయి. అవును ఆదికేశవ్ గారు, ఈ డబ్బులు వస్తే నా కొడుకు కాలేజ్ ఫీజు కట్టాలి. నా భార్యకి ఆపరేషన్ చేయించాలి ఆదికేశవ్ గారు. మీ చలవ వల్లే పని దొరికి డబ్బులు సర్దుబాటు అవుతున్నాయి. నా వల్ల కాదురా,
వీక్రాఫ్ట్ అని మనలాంటి చేనేత కార్మికుల కోసం ఒక మహానుభావుడు ఒక కంపెనీని స్థాపించి మనలాంటి వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఆ వీక్రాఫ్ట్ ఎండి గారి గొప్పతనం ఇదంతా. అతనెవరో కాని అయ్యా, ఇంతమందిని ఆదుకుని పనిని కల్పించి మనందరికీ దేవుడయ్యాడు. ఉమ్. ఈ సరుకు కంపెనీకి చేరి మనకు రావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత ఆ బాబును కలిసి మనందరం సత్కారం చేయాలరా. అవునాది కేశవ గారు, చేనేత కార్మికులకి పని లేక, పని చేస్తే సరైన ధర లేక బాధలు పడుతున్నాం. ఆ బాబు మన నేత పనిని విదేశాలలో అమ్ముతూ ఎవ్వరూ ఇవ్వనంత ధర మనకిప్పిస్తున్నారా. ఆ వీక్రాఫ్ట్ ఎవరిదో కాదు, విహారీ గారిదే అని చెప్తే ఆయన మీద నాన్నకున్న అభిప్రాయం మారచ్చు. వద్దు కనుక. ఇవాళ మనం అందుకునే డబ్బులతో మన ఊర్లో కరువు పోయి పండగ వాతావరణం వస్తుంది. ఈ రోజుతో ఊరికి పట్టిన కరువు కూడా పోతుంది. అలానే నా ఇంటికి పట్టిన శని కూడా సాయంత్రంతో తొలగిపోతుంది. ఆదికేశవ్ గారు, మనం అనుకున్నట్టు జరిగితే నిజంగా ఈరోజు అందరం సంబరం చేసుకోవాలి. ఆ కరువు రాక్షసుని కాల్చి పారేసి ఊరు నుంచి తరిమి కొట్టాలయ్యా. ఏమంటారు రాధకేశవ గారు? అలాగే చేద్దాంరా. శని వదిలిపోతుంటే మన గ్రామంలో ప్రతి సంవత్సరం చేసుకునే సంబరం ఘనంగా చేసుకుందాం. ఇంట్లో అంబిక లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. మెటీరియల్ అంతా సేఫ్గానే బయలుదేరింది కదా. నాకెందుకో డౌట్గా ఉందమ్మా. అంబికమ్మ ఇంట్లో లేదా? మరెక్కడికి వెళ్ళింది? తను ఇంట్లో లేదు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసినట్టుంది. సరే మేడం.